ప్రార్థన చేసుకుందామండి. ప్రేమానమ్మకం మతను నీకు స్తోత్రములైన ఇప్పటివరకు మమ్మల్ని చదువులోకి నుంచి మరొకసారి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కోట్ల స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుతున్న ఎందును, వాక్యం చెప్పుట ఎందును, మొదటి మెసేజ్ ఎందును, ప్రతి ఒక్క విషయం కూడా ఇక ఆత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి కోట్ల స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్యం చెప్పనంటే నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ విడిచిన పిల్లలు కూడా వివేచన దయచేయమని ఈరోజు ఒక సత్యం తీర్చుకోబోతున్నాం తండ్రి. ఇప్పటివరకు కూడా యేసుక్రీస్తు యొక్క సమాధి గురించి మాకు సరైన వివరణ దొరకలేదు. ఈరోజు అయితే మాకు చాలా ఈ యొక్క పాఠంలో చాలా క్లారిఫికేషన్ వచ్చే విషయాన్ని మాకు తెలియజేశారు తండ్రి. పిల్లలను చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ వినుచున్న పిల్లలకు కూడా చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని ఈ ప్రార్థన. అలాగే పక్కన జరుగుతున్న మందిరంలో కూడా నాయన వారిని కూడా ఆశీర్వదించమని, దీవించమని, సహాయం దయచేయమని, వారందరిని కూడా నాయన అలాగే మా సంఘాన్ని, అలాగే సమస్త క్రైస్తవులను, నిస్వార్థంగా సేవ చేస్తున్న సేవకులను అందరినీ చల్లగా కాచి కాపాడమని ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి మన యొక్క పాఠాలు మీరు ఒక్కసారి వింటే అర్థం కావండి, 1-2 సార్లు వింటేనే మీకు ఈ యొక్క సత్యం అనేది చాలా లోతుగా ఉందండి, పైన లేదు, చాలా చాలా లోతుగా ఉంది సత్యం అనేది. అలాంటి పాఠాలు మనం చెబుతున్నాం కాబట్టి మీరు చక్కగా విని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ కొంతమందికి షేర్ చేయాలని, లైక్ చేయాలని తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే సత్యాన్ని సమాధి చేస్తున్న సమాధుల పండుగ. సత్యాన్ని సమాధి చేస్తున్న సమాధి పండుగ. ఈ పాఠం అనేది ఇప్పుడు మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినకపోతే అర్థం కాదు. ఈ పాఠం కొంచెం డెప్త్గా ఉంటుంది, రెఫరెన్స్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ పాఠం ఏంటంటే చాలామంది వాళ్ళ బంధువులు కనుక చనిపోతే వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి, క్రైస్తవుల సంగతి మనం మాట్లాడుకుందాం. మనోళ్ళే ఏం చేస్తారండి, సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? చనిపోయారు, వాళ్ళ సమాధి బాక్సులో పెట్టారు, మట్టిలో పెట్టేశారు, పూజ చేశారు. పూజ చేసిన తర్వాత అది 11వ రోజు లేకపోతే 9వ రోజు ఎప్పుడు దినం అంటాం కదా మనం, అంటే జ్ఞాపకార్థ కూడిక అని పెడతారు కదా, లేదా సంవత్సరానికి ఒకసారి సంవత్సరం అని చేస్తూ ఉంటారు. ఇలా సందర్భంలో మన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? సమాధి దగ్గరికి ఏమైనా వెళుతున్నారా? వెళ్ళి ఏం చేస్తున్నారు? చాలామంది క్రైస్తవులు ఏంటంటే స్కిప్ చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బంధుప్రీతితో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి మన చాలా దగ్గరగా ఉండే రక్త సంబంధికులు అయితే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ రోజున సంవత్సరం రోజునో లేకపోతే జనం రోజున వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలు వండి, స్వీటో హాటో వండి అక్కడ పెట్టి అగరొత్తులు వెలిగించి అక్కడికి చిన్న ప్రార్థన చేసి రావటం జరుగుతుంది. మరి బైబిల్ ఇది సమర్థిస్తుందా? అదే మన క్వశ్చన్ ఏంటంటే సత్యాన్ని సమాధి చేసిన సమాధుల పండుగ. సమాధుల పండుగని చాలామంది చేస్తున్నారు. మన ఏరియాలో తక్కువేమో కానీ కొన్ని ఏరియాల్లో ఎస్సీ ఎస్టీ వారు అయితే వారు ఖచ్చితంగా వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్తారు. ఆ సమాధి మీద స్వీట్ హాట్ పెడతారు, పూలు చల్లుతారు, దండం పెడతారు, ఇవన్నీ చేస్తారు. కొంతమంది యేసుక్రీస్తుల వారికి మరి సమాధి చేసినప్పుడు ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూశారు కదా అని కొంతమంది సెంటు బాటిల్ కూడా తీసుకెళ్ళి జల్లుతూ ఉంటారు. ఇది మరి ఎందుకు చేస్తున్నారే? మీరు చచ్చిపోయిన వాళ్ళు ఒక క్షణంలో పాత్రానికి వెళ్ళిపోతున్నారు కదా, మీరు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెబుతారంటే యేసుక్రీస్తుల వారికి ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయటానికి తీసుకెళ్లారు కదా, మా వాళ్ళకి పోస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. వాళ్ళు ఆ రోజున సుగంధ ద్రవ్యాలు ఎందుకు పూయటానికి వెళ్ళారు ఆ విషయం తెలియాలి మనకి. ఇక్కడ ఈ విషయం తెలియకపోతే వీళ్ళు ఏం చెబుతారంటే ఆ ఒక్క వచనాన్ని చెబుతారు. కానీ అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు సుగంధ ద్రవ్యాలు పూయటానికి? శవాన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? సమాధి దగ్గరికి. ఇంకో విషయం ఏంటంటే ఎవరినైనా సరే చనిపోతే మనం ఏం చేస్తామండి, బాక్స్లో పెట్టి మనిషి ఇక్కడ ఉండగానే
బాడీ ఇక్కడ ఉండగానే వేరే చోట అక్కడికి ఒక మనిషి ఒక నలుగురిని పంపించి అక్కడ గొయ్యి తవ్వించి గొయ్యి తవ్విస్తారు, ఆ రోజునే తవ్విస్తారు. తవ్వించి ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆ వీళ్ళని తీసుకెళ్ళి జనం అంతా తీసుకెళ్ళి గోతులో పెట్టి ఏం చేస్తారు, మట్టి కప్పేసేసి వచ్చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శవాన్ని ఏం చేశారు ఎవరికైనా తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా? యాక్చువల్గా మనిషి చచ్చిపోతే సమాధిలో ఎలా పెడతారు? మనకు తెలిసిన విషయం ఏంటంటే మట్టి తీపిచ్చి గొయ్యి తీసి గొయ్యిలో పెడతారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శవాన్ని గోతులో పెట్టారా లేదా? ఎందుకని పెట్టలేదు? చాలా మంది ఇక్కడే పప్పులో కాలేసారు. యాక్చువల్గా జరిగింది అది కాదు. ఈ పాట విన్న తర్వాత మీకు ఇంకా ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటే సమాధిలో పెట్టారు. సమాధి అంటే కింద గొయ్యి తీసి గోతులో పెట్టాలి కదా అసలు లెక్క అయితే. అబ్రహాం గారిని, ఇస్సా గారిని కానీ, శారాయి గారిని కానీ, ఇస్రాయేల్ గారిని కానీ, అంటే యాకోబు గారిని, వీళ్ళందరూ కూడా ఎలా బాత పెట్టారు పాత నిబంధనలు అంటే వాళ్ళని గొయ్యి తీసి గోతులో బాక్స్లో పెట్టారు. కానీ మరి మట్టి వేసి పూర్తి చేశారు. మరి యేసుక్రీస్తుల వారిని ఎందుకు చేయలేదు? అలాగా చెయ్యాలి కదా, ఆయన కూడా మనిషే కదా. ఈ ఒక్క పాయింట్ మీద ఈ పాట మొత్తం రన్ అవుద్ది మీకు. ఆయన పూర్తి స్థాయిలో చనిపోయాడు, పూర్తిగా చనిపోయాడు. ఆయన యొక్క శవాన్ని ఎవరు తీసుకొచ్చారంటే అరమతయ యోసేపు అని ఆయన ఒక ధనవంతుడు యేసుక్రీస్తు వారి యొక్క శవాన్ని మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి ఆ యొక్క శవం నాకు ఇవ్వండి అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క సమాధి అరమతయ యేసేపు గారు చనిపోయిన తర్వాత నన్ను పెట్టండి అని తొలిపించుకున్నాడు అసలు సమాధి. యాక్చువల్గా అప్పట్లో ధనవంతులు అలా చేసేవాళ్ళు అనమాట, బాగా ఫుల్ సౌండ్. కానీ అసలు సమాధి కూడా ఆయనది కాదు, యేసుక్రీస్తు వారిది కాదు, వేరే వారి పేరు మీద ఉండటం సమాధిలో ఈయన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కొంచెం జాగ్రత్తగానండి ఈ పాఠం అర్థమైంది మీకు. చివరికి వచ్చే వరకు ఎందుకనేది నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు, అసలు మనం చేయొచ్చా లేదా అనేది. ఇప్పుడు మనం యొక్క పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు మీకు క్వశ్చన్ వేసాను, దానికి ఆన్సర్ అనేది ఈ పాఠం ఎండింగ్ మధ్యలోకి వెళ్ళే వరకు మీకు అర్థమైంది. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగా కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు. అది కరెక్టా తప్ప అంటే ఈ యొక్క పాఠం ఎండింగ్లోకి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కొంతమంది స్త్రీలు అయితే అప్పుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళటం జరిగింది కదా, ఎందుకు వెళ్ళారు? ఆ సుగంధ ద్రవ్యాలు ఆయనకి పూయటానికి తీసుకువెళ్ళారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటండి అనేది ఇప్పుడు మీకు పాఠంలో వివరిస్తాను నేను. యోహాను సువార్త 19:40 వచ్చేసేయండి. ఇక్కడ వచనాలు ఎక్కువగా ఉంటాయి, స్పీడ్గా తీయండి. యోహాను సువార్త 19:40, 41, 42 వచనాలు. యోహాను సువార్త 19:40, 41, 42 వచనాలు. అంతటా వారు యేసు దేహం ఎత్తుకొని వచ్చి యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయారు. చనిపోయిన తర్వాత అరమతయ యోసేపు గారు ఆ యొక్క శవాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క నారబట్టలు చుట్టారు యేసుక్రీస్తు యొక్క బాడీకి. తర్వాత సుగంధ ద్రవ్యాలు కూడా పూసేశారు. స్థలంలో ఒక తోట ఉండేను. తోటలో ఎవడను ఎప్పుడునూ ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండేది. ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక ఆ దినమున యోధులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. ఇక్కడ మనకి కీ రిఫరెన్స్ ఏంటంటే ఈ రిఫరెన్స్. సిద్ధపరచు దినం అంటే ఏంటో చెప్పగలుగుతారా? సిద్ధపరచు దినం 42 వచ్చిన ఒకసారి చదవండి మళ్ళీ. ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక ఆ దినమున యోధులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. సిద్ధపరచు దినం అంటే విశ్రాంతి దినానికి ముందు రోజు సిద్ధపరచు దినం అంటారు అన్నమాట.
సిద్ధపాటు కలిగి ఉంటారనమాట వాళ్ళు. దినం అప్పుడు వాళ్ళకి ఏంటి? విశ్రాంతి దినం శనివారం అప్పుడు వాళ్ళకి, అంటే యూదులకి శుక్రవారం అన్నమాట. శుక్రవారం అనమాట. శుక్రవారం రోజున ఆయన యొక్క బాడీని, ఆయన సిలువేసింది ఎన్ని గంటలకి చనిపోయింది? మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీదే ఉన్నారు. యెరూషలేము వీధుల్లో ఆయన్ని మరి కొట్టుకుంటా తీసుకెళ్ళి సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయన ఎన్ని గంటలకు చనిపోయాడు? మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు ఆయన. 3 గంటలకు చనిపోయిన ఆయన్ని 6 గంటలకల్లా వీళ్ళు సమాధి చేయాలి. కానీ వీళ్ళకి టైం సరిపోలేదన్నమాట. ఇది 3 గంటలకు చనిపోయాడు. మరి పర్మిషన్ తీసుకోవాలి ఈ బాడీ కోసం. ఆయన అరమత యేసేపు గారు పిలాతు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బాడీ నాకు కావాలని చెప్పాలి. మళ్ళీ శిలువ మీద నుంచి ఆయన యొక్క బాడీ కిందకి దించాలి. కిందకి దించి తీసుకెళ్ళి సమాధిలో పెట్టాలి. సమాధిలో పెట్టి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలని పూశారు. కానీ గొయ్యి తీసి గొయ్యిలో పెట్టడానికి టైం సరిపోవాలి వాళ్ళకి. అది ఎప్పటి వరకు సరిపోవాలంటే 6 లోపల జరగాలి. 6 నైటు సాయంత్రం 6 గంటల లోపల చేస్తే చేయాలి, లేకపోతే నెక్స్ట్ డేకి వెళ్ళిపోవాలి. లేదా కానీ నెక్స్ట్ డే వీళ్ళకి ఏమొచ్చిందంటే విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినం రోజున అసలు ఒక్క పని కూడా వాళ్ళు చేయకూడదు, కనీసం పొయ్యి కూడా వెలిగకూడదు వాళ్ళు. అంతకుముందు రోజు సిద్ధపరిచే దినం అంటే అంతకుముందు రోజు వీళ్ళు అన్నీ కూడా ఇంట్లో వండేసుకోవాలన్నమాట. ఇది తినే ఆహారం కూడా ఏం చేయాలంటే ఒకరోజు ముందే వండుకొని తినేసేయాలి. ఇక శనివారం ఏ పని కూడా చేయకూడదు, విశ్రాంతి. ఏం తినరు. తర్వాత చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇవన్నీ అది యూదుల యొక్క ఆచారం గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమి వచ్చి ఆయనను పొయ్యి వాళ్ళని సుగంధ ద్రవ్యములు కొనేది. వారు ఆదివారంలో పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చి ఉండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించుకోనని ఒకరికొకరు చెప్పుకొని చూడాలి. బ్రేక్ అయ్యండి. ఇక్కడ 2 మరుగులు ఉన్నారు కదా, వీరు ఆల్రెడీ ఇందాక వచ్చిన మనం ఏం చదువుకున్నాం, సుగంధ ద్రవ్యాలు పూసేశారు ఆయన యొక్క బాడీకి. ఆయన తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి దానికి పెద్ద రాయి ఒకటే అడ్డం పెట్టి వచ్చారు. తర్వాత వచ్చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆదివారం రోజున అక్కడికి వెళ్ళారు. ఆదివారం రోజున మళ్ళీ ఎందుకు వెళ్ళారు? అప్పుడు సపోజ్ నాయనమని మనం ఆ రోజున బాధ పెట్టాం. మరి తెల్లారి పొద్దున వెళ్ళి ఆ శవాన్ని బయటికి తీసి సుగంధ ద్రవ్యాలు మనం పోస్తావా? పుయ్యంగా. మరి యేసుక్రీస్తు అయితే గొయ్యిలో పెట్టలేదు కాబట్టి గోతులో పెట్టలేదు ఆయన్ని. మామూలుగా సమాధిలో ఒకసారి ఉంచారనమాట, పొనుకోబెట్టి వచ్చారు. వీళ్ళు మళ్ళీ రెండోసారి ఎందుకు? ఆల్రెడీ ఒకసారి పూసారుగా సుగంధ ద్రవ్యాలు, మరి రెండోసారి ఎందుకు వెళ్ళారు వీరు? ఆలోచించండి. ఒకసారి సుగంధ ద్రవ్యాలు పూసేశారు శుక్రవారం, ఆదివారం. శనివారం ఏ పని చేయకూడదు కదా, సిద్ధపరిచే దినం వాళ్ళది విశ్రాంతి దినం రోజున. వీళ్ళేంటంటే యాక్చువల్గా అయితే మామూలుగా వేరే రోజు అయితే ఆయన సిరివేసింది బుధవారం అయితే గురువారం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మళ్ళీ సుగంధ ద్రవ్యాలు పూయటం, మళ్ళీ ఆయన్ని గొయ్యి తీసి గోతులో బాధ పెట్టడానికని వెళ్ళారు. మీకు ఆ విషయం అర్థమైందా? ఆయన చనిపోయింది 3 గంటలకి, కానీ 6 గంటల లోపల ఇది మొత్తం ఆయన శవాన్ని పర్మిషన్ తీసుకోవటం, మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటం, ఎంత చేయటం సరిపడు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా 3 గంటలకి మన కుటుంబాలు ఎవరైనా చనిపోయారు అనుకోండి, 3ంటికి చనిపోతే 6ంటికల్లా మనం ఖననం చేసేస్తామా మనం? ఎందుకని? టైం కుదరదు, ప్లస్ చుట్టాలు కూడా రావాలిగా. 3ంటికి మధ్యాహ్నం 3ంటికి చనిపోతే మనం తెల్లారిపోతుంది దాకానే ఉంచుతాం. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ఆయన చనిపోయింది 3ంటికి అయితే మట్టి చేయటానికి టైం చాలలేదు వాళ్ళకి. అందుకని ఆయన్ని మట్టిలో పెట్టలేదన్నమాట యేసుక్రీస్తు వారిని, పూడ్చిపెట్టల. ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళ అసలు సమాధి అంటే ఇక మట్టి తీసి బాక్సులో పెట్టి ఆ బాక్స్ని మట్టిలో మనం కప్పి పెట్టేస్తాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శవాన్ని ఇప్పుడు ఆయన్ని మట్టి చేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి టైం చాలలేదు.
అసలు శుక్రవారం ఇది చేయాలి అసలు ఎక్కువైతే, మరి 6 గంటలకల్లా ఇవన్నీ చేయడం కుదరలేదు వాళ్ళకి. కానీ శనివారం అయినా చేయాలి, కానీ శనివారం విశ్రాంతి దినం, అసలు ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు యూదులు. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 20:1-2 చదవండి. ఇంక కొంచెం మీకు క్లారిటీ వస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీకు అర్థమైద్ది. యోహాను సువార్త 20:1-10. ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి వేయబడి ఉండట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క పేతురు గారు యోహాను గారు మరియ కృష్ణ వద్దకు వచ్చి ప్రభువు సముద్రం నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో ఎరుగనని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చేది. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడింటి చూచను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండట, ఆయన తల రుమాలు నారబట్టలు ఉండట నేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటను చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల నుండి లేచుట అగత్యమని లేఖనములు వారికను గ్రహింపగలైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిరి. చాలు. ఇక మీకు ఏమర్థమైంది అక్కడ? ఏమర్థమైందంటే యేసుక్రీస్తుల వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తారని ఈ స్త్రీలు కానీ పేతురు గారు కానీ యోహాను గారు కానీ తెలియట్లేదు. శిష్యులకే అర్థం కాలేదంట. అదే నేను మళ్ళీ తిరిగి వేస్తానని చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. చెప్పినా కానీ శిష్యులకు కూడా బలి పెరగలేదని చెప్పుకోవాలి. యోహాను గారు పేతురు గారు కూడా వాళ్ళకు కూడా తెలియలేదు. వీళ్ళు అసలు ఎందుకు వచ్చారో తెలుసా? ఈ స్త్రీలు కానీ యోహాను గారు కానీ సుగంధ ద్రవ్యాలు పూయటం కాదు, పూసి గొయ్యి తీసి గోతులు పెట్టడానికి వచ్చారు వీళ్ళు. 3వ రోజు 2వ రోజు చేయకూడదు కాబట్టి. సిద్ధపరచు దినమేమో శుక్రవారం, విశ్రాంతి దినమేమో ఆదివారం. ఈయన లేచిందేమో ఆదివారం తెల్లవారుజామున లేచారు యేసుక్రీస్తుల వారు. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసుకున్నారనమాట. యాక్చువల్గా యేసుక్రీస్తు అయితే సమాధి చేయలేదు, సమాధులు పెట్టారంతే. సమాధి పూర్తిగా ఆయన పూడ్చిపెట్టలేదు అనమాట. ఈ స్త్రీలు కానీ పేతురు గారు కానీ యోహాను గారు కానీ వీళ్ళు ఎందుకు వచ్చారంటే గొయ్యి తీసి గోతులు పెట్టేసి సుగంధ ద్రవ్యాలు పూసి గోతులు పెట్టి వెళ్దామని వచ్చారు వీళ్ళు. అసలు యాక్చువల్గా అసలు ఇక్కడ జరిగింది ఏంటి? ప్రపంచం అంతా మనమంతా ఏం చెప్పుకుంటున్నాం? యేసుక్రీస్తుల వారు సమాధి చేయబడి మరి తిరిగి లేచారని మనం చెబుతున్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని మనం చేసుకున్నాం. కానీ వీళ్ళకి అర్థం కాలేదు శిష్యులకు, ఆయన పక్కనే ఉన్న శిష్యులకు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఆశ్చర్యపోయే విషయం, ఆ శిష్యులు కానీ యోహాను గారు కానీ పేతురు గారు కానీ ఆయన వల్ల ఈ లోకంలోనే మాకు ప్రతిఫలం జరుగుతుంది కానీ పరలోక రాజ్యంలో అని అప్పుడు తెలియదు వాళ్ళకి. అప్పుడు ఆ సందర్భంలో తెలియదు అన్న. తర్వాత 40 రోజుల పాటు వీళ్ళకి ఇంకా నా గురించి పూర్తిగా తెలియలేదని చెప్పేసేసి తిరిగి లేచిన తర్వాత తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. అర్థమవుతుందా? అప్పుడు అప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు కనబడి వెళ్ళిపోయి 40 రోజులు భూమి మీద ఉన్నాడు ఆయన. 40 రోజులు భూమి మీద ఉండి యేసుక్రీస్తుల వారు వీళ్ళందరికీ బాబు ఇది మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకెళ్ళడానికి వస్తే అప్పుడు ఇక మైండ్ సెట్ చేసుకున్నారు. అప్పటి వరకు కూడా శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుల వారిని ఫాలో అయ్యింది ఏది పరలోక రాజ్యం కాదు, దానికోసం కాదు. వీళ్ళు అంతమంది ఏం చేసేవాళ్ళండి? చేపలు పట్టేవాళ్ళు అనమాట. చేపలు పడుతుంటే నేను డబ్బులు వచ్చినాయే, మిమ్మల్ని మనుషులు పెట్టి జాగ్రత్తగా చేస్తానని చెప్పేసి యేసుక్రీస్తు వారు అనేవరకే, మనుషులు పెట్టి జాగ్రత్తగా చేస్తాననే వరకు ఇంకా మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి ఆయన్ని వెంబడించడం జరిగింది. అవునంటారా కాదంటారా? ఒకవేళ నిజంగానే కాదు అని అంటే కనుక అది ఇంకో విషయం. ఎందుకు ఆయన సిరివేయడానికి తీసుకెళ్తుంటే పేతురు గారు అక్కడ చలి కాకుంటాడే,
అసలు అక్కడి నుంచి ఎందుకు పారిపోతారు వాళ్ళు? మమ్మల్ని కూడా చంపేసినా పర్వాలేదు, మీ పర్లోక రాజ్యంలో ఈయనతో పాటు వెళ్ళిపోతామని ఒక్క లాజిక్, ఒక్క చిన్న ఆలోచన పెడితే అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళు. అంటే ఏంటంటే మాకు పర్లోక రాజ్యం వచ్చింది ఈయన మాటలు వాళ్ళ మనసుకి దోరలా గ్రహింపలేదన్నమాట. ఆయన పక్కమటే ఉన్నారు. ఇస్కరియోతు యోధా గారికి బలి పెరగల. అలాగే ఈ 11 మంది శిష్యులకు కూడా ఏమైందంటే ఆయన చెప్పింది వాళ్ళకి బుర్రలోకి ఎక్కలేదు. ఎప్పుడు ఎక్కిందంటే తర్వాత 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు చూసారా, పునరుద్ధానుడి తర్వాత మళ్ళీ లేసే వరకు అప్పుడు వీళ్ళకి బలం వచ్చింది. ఈయన బతికాడు, ఈయన చెప్పేదంతా కూడా నిజమని అప్పుడు నమ్మారు. కానీ అప్పటి వరకు కూడా ఏదో ఈ చెబుతా విన్నారు, ఈ చెబుతా వదిలేస్తున్నారు. నమ్మేవాళ్ళు కాదు అదనమాట. ఇంకా మనం చూడగలిగితే లోకసువార్త 5:3 చూడండి, 3, 4, 5 వచనాలు. లోకసువార్త 5:3, 4, 5 వచనాలు. ఆయన దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం పేతురు గారు, సీమోన్ అంటే ఎవరో కాదు, పేతురు గారు. దరి నుండి కొంచెము త్రోయమని అతను అడగగా కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించవచ్చును. ఆయన బోధించుట చాలించిన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ నైట్ అంతా కూడా పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ ఏమి పడలేదు. నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలో వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినాను నీ మాట చెప్పున వలనను వేద్దామని ఆయనతో చెప్పాను. అది యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మీకు రాత్రి ఏం దొరకలేదు కదా చేపలు, నేను చెప్తున్నాను కదా అనే వారికి కొంచెం లోపలికి బానిచ్చాంట. వల వేస్తే అప్పుడు ఏమైంది అంట, విస్తారముగా చేపలు పడ్డాయని. అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారంట. రోజు చేపలు పట్టేవాళ్ళు ఆశ్చర్యపడటం ఏంటండి, వాళ్ళకి తెలియదు చేపలు ఎట్టపడదు, కానీ రోజు పడేదానికన్నా డబల్ త్రిబుల్ పడ్డాయి అనమాట. వాళ్ళకి ఆశ్చర్యపోయినట్టుగా చెప్తున్నా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మమ్మీ ఈయన దోణి వేయమంటే వేస్తే చేపలే మనకి ఇన్ని పడ్డాయి, ఈయన ఇప్పటి నుంచి మన మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానన్నాడు కదా, ఇంక ఎన్ని డబ్బులు వస్తాయి మనకి, మన ఆదాయం డబల్ త్రిబుల్ 10 అయిపోద్దాయి అని ఆలోచించారు వారు. అప్పుడు అందుకనే మేము సమస్తం మనం విడిచిపెట్టి నిన్ను ఫాలో అవుతున్నాం కదా, మాకేంటి ప్రాఫిట్ అని అడుగుతాడు ఒకసారి ఆయన. ఈయన ఆలోచన ఒకలాగా ఉంది, వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు ఇక్కడ ఏమన్నా డబ్బులు ఏమన్నా టింగ్ ఏమైనా దొరికిద్దని అడగటం జరిగింది. కానీ విగ్రహం చెప్పాడు, ఆ ఇహలోకమందు మీకు అన్నదమ్ముళ్ళు దొరుకుతారు, అలాగే మీ యొక్క ఫలం 100 రెట్లు మీకు పరలోక రాజ్యంలో దొరికిద్దని చెప్పాడు ఆయన సమాధానం. పరలోక రాజ్యంలో దొరికిద్దంటే అక్కడ దాకా ఏడొస్తామని ఎప్పుడు వస్తామని అనుకున్నారో ఏమో, కానీ అది పట్టించుకోలే. ఆయన చెప్పే మాటలు గబుక్కన అర్థం కావు, ఒక రకంగా చెప్పాలి యేసుక్రీస్తు. అది ఆయన మనకి మైండ్ అనేది ఆయన మీద ఫోకస్ పెడితేనే మనకి ఇన్ని మెసేజ్లు విన్న తర్వాత మనకి ఇప్పుడు మనకు అర్థమైంది. కానీ లేకపోతే బైబిల్ అనేది అంత సామాన్యమైన విషయం కాదు అర్థం చేసుకోవడం. అలాగే యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవడం ఆయన పక్కన ఉన్న శిష్యులకు కూడా తెలియలేదు. మార్కు సువార్త 10:28-29 వచ్చినాడు, ఒకసారి చదవండి. విస్తారంగా చేపలు పడే వరకు వాళ్ళు ఇక ఈయన పక్కన ఉంటే మనకే చాలా డబ్బులు వస్తాయని ఆయన ఫాలో అవటం స్టార్ట్ చేశారన్నమాట పేతురు గారు. మార్కు సువార్త 10:28-29 వచ్చినాడు. మార్కు 10:28-29. అదిగో అడుగుతున్నాడు చూసా, నిన్ను వెంబడించుదామని ఆయనతో చెప్పసాగి. అందుకేసి ఇట్లైనా నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడే ఇకమందు హింసలతో పాటు నూరంతలుగా పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా చెప్పుతున్నాను. మొదటి వారు అనేకుల వారమును అనేకులు కడపటి వారమును. అది యేసుక్రీస్తు చెప్పిన సమాధానం అర్థమైందిగా. ఏం చెప్పాడు ఆయన, పరలోక రాజ్యంలో మీకు ప్రతిఫలం ఉంటుంది, ప్లస్ ఈ భూమి మీద కూడా
మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెప్పారు అనమాట. ఇక్కడ ఉంటది కానీ అదే హేట్ బాబు. మీ సొంత కొంతమంది ఏంటంటే మన సువార్త చేస్తుంటే తల్లిదండ్రులు పట్టించుకోరు, ఎప్పుడు చూసినా ఈ బైబిల్ పిచ్చి అని అంటూ ఉంటారు. అస్మంటి వాళ్ళని మీరు పక్కన పెట్టేసేయండి. ఒకళ్ళు కనుక వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారనుకో నెంబర్ 1, అలాంటి వాళ్ళని వదిలిపెట్టవట్లేదు ఆయన. కొంతమంది సువార్త పనిలో ఉంటారు, తల్లిదండ్రులు ఏమో గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అస్మంటి వాళ్ళ గురించి చెప్పాడు అనమాట ఇక్కడ. వాళ్ళు వదిలేసేసేయండి, మీరు వాళ్ళు ఎట్టగా నరకానికి పోతారు, మీరు కూడా పోకుండా ఉండాలంటే నన్ను ఫాలో అవ్వండి అని చెప్పాడు అనమాట ఆయన. మన తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ మన బంధువులు కానీ అందరూ పూజలే చేస్తారనుకో. మన అదృష్టం ఏంటంటే మన బంధువులందరూ కూడా ఇప్పుడు అందరూ క్రైస్తవంలోకి వచ్చారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకైతే. ప్రసాద్ వాళ్ళు కూడా చర్చేనా, గుళ్ళకి వెళ్ళరా? నిజం, వాళ్ళందరూ కనుక మన వాళ్ళందరూ కూడా చర్చికి వస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా అయితే ఉంది నాకైతే. ప్రతి ఒక్కరు కూడా ఆదివారం మందిరానికి వెళ్తున్నారు కాబట్టి. మన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం కష్టపడకుండానే దేవుడే వాళ్ళని తీసుకురావడం జరిగిందనమాట క్రైస్తవంలోకి. అపొస్తలుల కార్యము 1:3 వచ్చేయండి. 3:4 వచ్చిన వాళ్ళకి అపొస్తలుల కార్యము 1:3-4 వచ్చినారు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కడపడుచు దేవుని రాజ్య విషయముల గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవముగా కనుపరచకొని. అది అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు వారు చనిపోయేంత వరకు కూడా ఆయన గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయారులే. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడంట. ఇలా జరుగుతుందా, ఇలా జరిగిద్ది, మిమ్మల్ని హింసలు పెడతారు, కష్టపెడతారు, ఇబ్బందులు పెడతారు, మీరు నా నిమిత్తం మీరు సువార్త ప్రకటించాలి, అందరూ కూడా మన పరలోక రాజ్యంలో మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, మీకు ఆ 12 మందికి అయితే సింహాసనాలు సిద్ధపరుస్తానని చెప్పాడు అనమాట. సింహాసనం అంటే కూర్చునే కుర్చీ అని కాదులే, కానీ అధికారమే సూచిస్తుంది అనమాట. సింహాసనము అంటే అధికారానికి గుర్తు. ఈ 12 మంది మనకు అక్కడ మనం కనుక పరలోక రాజ్యానికి వెళితే వారు ఉంటారు. 12 మంది యేసుక్రీస్తు వారు ఉంటారు, మధ్యలో తండ్రి అయిన దేవుడు ఉంటారు, యేసుక్రీస్తు వారు ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. అలాగే ఈ 12 మంది అపొస్తలులు కూడా అక్కడ మనం అందరం కూడా మన కళ్ళతో చూసే అవకాశాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నిలబడి ఉండాలి. మనం ఆ శిష్యులు ఎలాగైతే కష్టపడి ఇబ్బందులు పడుతూ కూడా ఎలాగైతే నిలబడ్డారో మనం కూడా మరి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏది వచ్చినా సరే నిలబడ్డట్టే మనం కూడా పరలోక రాజ్యంలో ఒక చిన్న మూల మనకి ప్లేస్ దొరికినా సరే చాలా సంతోషమే మనకి. 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించమని చెప్పాడు. కనీసం 30 దంతుల్లోకైనా మనం ఫలించడానికి ప్రయత్నం చేయాలి. ఇక క్లారిటీ ఇచ్చాడు అనమాట మీకు. అప్పటి వరకు కూడా తెలియదు వీళ్ళకి. ఎందుకు తెలియదు అంటే గ్రహించలేకపోయారు అనమాట. సమాధిలో పెట్టేంత వరకు వాళ్ళు ఎందుకు వచ్చారంటే పేతురు గారు కానీ యోహాను గారు కానీ ఈ స్త్రీలు కానీ ఆయన్ని సమాధి చేసి ముందు సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకొచ్చారంటే ఆల్రెడీ ఒకసారి పూశారు, మరి ఒకరోజు గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ ఇక ఒకసారి ఆయన మొహం చూసి ఆ యొక్క బాడీని చూసి మళ్ళీ గొయ్యి తీసి ఆ గోతులు పెట్టి వెళ్దామని చెప్పేసి వచ్చారు. వచ్చేవరకు యేసుక్రీస్తుల వారు ఆల్రెడీ తెల్లవారుదామని లేవటం జరిగిందనమాట. అది ఆయన సపోజ్ లెగిద్దామని ఆదివారమే కదా, మధ్యాహ్నం లెగిద్దామని అట్నే ఉండడం అనుకున్న బాడీ అట్నే ఉందనుకోండి, ఏమయ్యేది కలగబో వచ్చి మరి సుగంధ ద్రవ్యాలు చూసి ఆయన పూర్తి చేస్తారని చెప్పేసి పోడవకుండా తెల్లవారుజామున వీళ్ళు రాకముందే యేసుక్రీస్తు వారు ముందు లెగిసి ఉన్నారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. మార్కు సువార్త 16:14-15 వచ్చిన ఒకసారి చూడండి. మార్కు సువార్త 16:14-15 వచనాలు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున
వారి అపనమ్మిక అసలు వీడు పునరుద్ధానం నమ్ముతున్నారు, అసలు శిష్యులే నమ్మలేదు ఆ రోజున తిరిగి లేస్తాడు. కానీ నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాను. అది చూసారా, నేను తిరిగి లేస్తానని చెప్పాను కదా, చెప్పిన కానీ మీరు ఎందుకు గ్రహించట్లేదని శిష్యుల దగ్గరికి వచ్చి ఆ 11 మంది రెండోసారి ఒకేసారి వచ్చి కనబడ్డాడు అన్నమాట. అప్పుడు ఒక ఆయన మిస్ అయ్యాడు. ఎవరో మిస్ అయింది చెప్పండి? 12 మంది కదా శిష్యులు. ఎస్, తోమా గారు. తోమా గారు అప్పుడు ఉన్నాడు, ఈ 11 మందికి కనిపిస్తాడు. తర్వాత తోమా గారు ప్రభు వచ్చాడు మేము చూసామంటే నమ్మడు ఆయన. అప్పుడేమంటాడు ఆయన తోమా గారు, ఆయన గాయాలు వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. అప్పుడు వస్తాడు తోమా, చూచి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు అంటాడు యేసుక్రీస్తు వారు. మనం కూడా ఇంకో విషయం ఏంటంటే మనం అందరం యేసుక్రీస్తుని చూడలేదు కదా, మనం అందరం నమ్ముతున్నాం కాబట్టి మనం అందరం కూడా ధన్యులమే. కానీ నిలబెట్టుకోవాలి ఆ యొక్క నమ్మకాన్ని చచ్చిపోయే వరకు కూడా. ఇంకా మనం చూడగలిగితే లోకసువార్త 23:49-55 వచ్చినారు. ఒకసారి చూడండి. శిష్యులు నమ్మలేదు అసలు, వాళ్ళు పునరుద్ధానం వాళ్ళు తిరిగి లేస్తారని వాళ్ళకే నమ్మకం లేదంట. చూడండి లోకసువార్త 23:49-55 వచ్చినారు. ఆయనకు నేలవైన వారందరూ గల్లియ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుంటిరి. 55. అప్పుడు గల్లియ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడునో చూచి 56 తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళములను తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఈ స్త్రీలు ఇక్కడ ఈ కొంచెం ఈ రెఫరెన్స్లో మనకు కొంచెం బలంగా దొరికింది. ఈ స్త్రీలందరూ కూడా అరమత యేసేపు గారు యేసుక్రీస్తు యొక్క బాడీని తీసుకొని సమాధి దగ్గరికి తీసుకురావటం ఇవన్నీ చూస్తున్నారు. స్త్రీలందరూ చూస్తున్నారు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత సుగంధ ద్రవ్యాలు పూశారు, అక్కడ సమాధిలో పెట్టారు. ఆయన సమాధి కాకపోయినా కానీ యేసేపు గారి యొక్క సమాధిలో ఈయన పెట్టారు. స్త్రీలు ఆయన అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు చూస్తున్నారట. విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు విశ్రాంతి దినం రోజున వాళ్ళు ఎలాంటి పని కూడా చేయరు యూదులు. అసలు ఏం జరుగుతుంది ఏంటని 6 గంటల లోపే ఈయన్ని సమాధి చేయాలి. కానీ టైం చాలలేదన్నమాట. ఆ రోజున అక్కడ బ్రేక్ చేశారు. 6 గంటలకే పని అంతా ఆఫ్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా అయితే శనివారం వచ్చి సమాధి చేయాలి. కానీ శనివారం ఏంటి వాళ్ళకి యూదులకు విశ్రాంతి దినం. విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు. అందుకని వాళ్ళు ఆదివారం పొద్దున్న ఎందుకు వచ్చారు స్త్రీలు అంటే సమాధి చేయటానికి వచ్చారు. ఆదివారం రోజున వీళ్ళందరూ శిష్యులు కానీ స్త్రీలు కానీ సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన్ని సమాధిలో పెట్టడానికని వచ్చారనమాట. అసలు మామూలుగా అయితే సమాధులు పెట్టిన మనం ఎవరైనా చూస్తామండి, కానీ సమాధిలో మట్టిలో పెట్టలేదు కదా, మామూలుగా బయటే పెట్టారు కాబట్టి స్త్రీలు చూశారంట. విశ్రాంతి దినం జస్ట్ చూడటానికి వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది అన్నమాట. అందుకని తెల్లవారుదామని మళ్ళీ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు. ఆయన బాడీ అయితే అక్కడే ఉంది యేసుక్రీస్తు వారు, కానీ ఆత్మ పాతాళానికి వెళ్ళిందనమాట, పరదేశ్కి. మళ్ళీ పాతాళం అంటే మరి ఇంకో అపార్థం చేసుకున్నాం. పరదేశ్కి వెళ్ళారు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత. వీళ్ళకి కనపడేది జస్ట్ బాడీ మాత్రమే. వీళ్ళు సుగంధ ద్రవ్యాలు దేనికి పోస్తున్నారండి? బాడీకి, యేసుక్రీస్తు వారి యొక్క బాడీకి మాత్రమే పోస్తున్నారు. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరున్నారు కింద? అబ్రహాం గారు మొదలుకొని హేబేలు మొదలుకొని ఎంతమంది అయితే నీతిమంతులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళటం జరిగింది. ఆయనతో అక్కడ వాళ్ళతో చక్కగా కబుర్. మరి ఆయన వెళ్తా ఇంకొక ఆయన కూడా తీసుకుని వెళ్ళాడు. ఎవరినండి? ఎస్, అలా ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. మరి దేవుని కుమారుడు కాదు, ఈయనకి ఉన్న అధికారం ఎవరికి లేదు భూమి మీద. ఈయన ఒక్కడికి ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాని ప్రాణాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. మనకున్న అధికారం, ఆ హక్కును కల్పించాడు. కానీ మనం మీరు చనిపోయినా సరే తిరిగి లేస్తారు. ఎప్పుడు లేస్తాం? ఇక్కడ ఆయన పనిచేసి ఆయన కోసం జీవించి కష్టాలు నష్టాలు అన్ని బాధలు పడి
నిలబడ్డప్పుడు మనం చనిపోయిన తర్వాత మనం కూడా ఆయనతో పాటు, పరదేశం. ఆయన పైనుంచి వస్తాడు, మన కింద నుంచి మధ్యాకాశంలోకి వస్తాం అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 40 వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 19:40. ఓకే, రిఫరెన్స్ ఎక్కువ స్పీడ్ లాగేస్తాను నేను. యేసు దేహం ఎత్తుకొని వచ్చి యూదులు బాచిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టింది. ఆయనను సిలువ వేసిన స్థలంలో. సరే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 59-60. మత్తయి సువార్త 27వ అధ్యాయం 59-60 వచనాలు చదవండి. ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొందించి వెళ్ళిపోయాను. 60 చాలు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సమాధిలో ఉంచి జస్ట్ ఉంచి వెళ్ళిపోయారు. ఈ పాయింట్ మనకి గుర్తుపెట్టుకోవాలి. మార్కు సువార్త 17వ అధ్యాయం 46 వచనం. అక్కడ పాతి పెట్టినట్టుగా చెబుతుందా? ఇప్పుడు చదివిన వచనంలో ఉంచారని ఉందా? ఉంచి అని ఉంది. మార్కు సువార్తలు మార్కు గారు అదే చెప్పాలి, లోక గారు అదే చెప్పాలి, యోహాను గారు కూడా అదే చెప్పాలి. మరి మార్కు సువార్త 17వ అధ్యాయం 46 వచనం. 17, 46. 17 లేదు, మార్కు 16 ఉంది. 16, 46 చదవండి. 20 ఉంది. సరే, లోకా సువార్తకి వచ్చేసేయండి. లోకా సువార్త 23:53. ఏంటి? లోకా సువార్త 23వ అధ్యాయం 53 వచ్చింది. దాన్ని కిందకి దించి శవాన్ని నారబట్టతో చుట్టి తులసిన రాతి సమాధిలో ఉంచాను ఉందా? పాతి పెట్టాను ఉందా? అంతమంది వచ్చిన మత్తయి సువార్తలో కూడా ఉంచాను ఉంది. ఇక్కడ లోకా సువార్తలో కూడా అదే ఉంది. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 42 వచ్చును. పెన్ను ఏమైనా ఉందా? ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునో ఎప్పుడునో ఉండబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో చూసారు. మత్తయి గారు అదే, మత్తయి సువార్తలో అదే ఉంది, లోక సువార్తలో అదే ఉంది, యోహాను సువార్తలో అదే ఉంది. ఉంచాను బాడీని మాత్రం ఉంచారని చెప్తుంది. పాతి పెట్టానని ఎక్కడ అన్నది ఒక్కసారి అన్నా ఉందా? ఎక్కడ కూడా లేదనమాట. ఎందుకంటే బైబిల్లో ఇక్కడ ఒక రకంగా ఇంకో చోట ఇంకో రకంగా ఉండదన్నమాట. దేవుడు మాట అంటే మాట ఒకే క్లారిటీ ఇస్తాడనమాట మనకి. మరి ఎందుకు పాతి పెట్టలేదు అని మనం చూడగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయం 42 వచ్చిన ఒకసారి చూడండి. యోహాను సువార్త 19:42. ఆ సమాధి సమయంలో ఉండెను గనక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. అది సిద్ధపరచు దినం అంటే విశ్రాంతి దినం ముందు రోజు దాన్ని సిద్ధపరచు దినము అంటారనమాట. ఇక టైం లేదు కాబట్టి 6 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటలు వచ్చిందంటే ఇక నెక్స్ట్ డే వెళ్ళిపోయినట్లు లెక్క అనమాట. అందుకని వారు ఆ యొక్క సిద్ధపరచు దినం రోజునే ఆయన అక్కడ ఉంచటం జరిగింది. సమయం సాలలేదు. ఆ 3 గంటల్లో ఎన్ని చేయటానికి వారికి టైం సాలలేదు కాబట్టి యేసుక్రీస్తుల వారిని సమాధిలో పెట్టారులే కానీ మట్టి చేయలేదు, ఆయన్ని మట్టిలో పెట్టలేదు. నాకు ఎప్పటి నుంచో ఈ యొక్క ఆలోచన వస్తానే ఉంటుంది. అందరినీ నిజంగానే మట్టిలో పాతి పెడతారు కదా, ఈయనేంటి మట్టిలో పెట్టినట్టు అనిపించేది కానీ క్లారిటీ దొరికేది కాదు. కానీ ఈ యొక్క పాట విన్న తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనమాట. ఇంకా మనం చూడగలిగితే లోకా సువార్త 23వ అధ్యాయం 54-55 వచనాలు కూడా చదవండి. లోకా సువార్త 23:54-55. పెన్నడు ఉంచబడలేదు. ఆ దినమున సిద్ధపరచలేదు. విశ్రాంతి దినము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి విశ్రాంతి దినము ఆరంభం కావచ్చును. ఇప్పుడు 6 గంటల నుంచి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధికి ఆయన
దేహం ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములు సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. విశ్రాంతి దినం ఏ పని కూడా చేయలేదు, తీరిగ్గా ఉన్నారని రాసింది, రాయపట్టడం జరిగిందనమాట. ఇంకా వీళ్ళు విశ్రాంతి దినం రోజున ఏ పని చేయరు అంటానికి ఒక రెఫరెన్స్ మన పాత నిబంధనలోకి వెళ్ళి చూద్దాం. లేవీకాండం 23:32 ఒకసారి చూడండి. లేవీకాండం 23:32. అది మీకు మహా విశ్రాంతి దినం. మహా విశ్రాంతి దినము. మనం మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినంగా అది 6 గంటల నుంచి ఈ వాళ్ళ సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా అట్లా పాటించేవాళ్ళు అనమాట. మనం ఎప్పుడు పాటిస్తాం? మార్నింగ్ నుంచి పనుకునేదాకా మనకు ఒక దినం ఉంటుంది. కానీ వాళ్ళ యూదులు అట్లా కాదు, ఒకరోజు ముందే వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి, మన లెక్కలో చూస్తే అట్లాగా పాటించేవాళ్ళు అనమాట. ఒకరోజు ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు అన్నమాట వాళ్ళు ఒకరోజు ముందు. అది అట్లాగా వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించేవారు. మార్కు సువార్త 16:2 వచ్చేయండి. 2, 3, 5 వచనాలు. యాక్చువల్గా అయితే ఇది ఎగ్జామ్ రాసే వాళ్ళకి చెప్పే పాఠం అనమాట. బైబిల్ ఎగ్జామ్ రాస్తారు కదా వాళ్ళకి, అంటే అందుకని కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. రిఫరెన్స్లు ఎక్కువ ఉంటే మనకు కూడా తెలుసుకోవాలి క్రైస్తవులే కాబట్టి మనకు కూడా కొంత అవగాహన అనేది వస్తుంది అనమాట. మార్కు సువార్త 16:2, 3, 5 వచనాలు. వారు ఆదివారం పెద్దకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించలేని ఒకరితో ఒకరు చెప్పుకొని చుంటారు. వారు వచ్చి కనులేపు చూడగా రాయి పొర్లింపబడి చూచింది. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించింది. తెల్లని నిలువుటంగా గమనించుకోవాలన్న ఒక పడుచువాడు పొడవైపున కూర్చున్నది చూసి మిగులు కలవరపడేది. అదే వీళ్ళు ఆయన గ్రహించారండి. యేసుక్రీస్తు నేను 3వ రోజున తిరిగి లేస్తానట్టుగా సుగంధ ద్రవ్యాలు వీరు ఎందుకు తెచ్చారంటే సమాధానం కూడా నేను చెప్తా. ఆయన బాడీకి పూయటానికా, లేకపోతే ఆయన సమాధికి పూయటానికా, లేకపోతే తిరిగి లేసిన యేసుక్రీస్తు వారికి గురించా అంటే ఆయన బాడీకి పూయటానికనే తీసుకొచ్చారు. బాడీకి పూసి ఏం చేద్దాం అనుకున్నారు? గొయ్యి తీసి గొంతులో పెడదామని వచ్చారు వీళ్ళు అనుకున్నారు. మరి ఆయన ఏం చెప్పాడు? చనిపోక ముందు నేను 3వ దినం లెగిస్తానని చెప్పాడుగా. మరి లేకపోతే ఈ పేతురు గారికి, యోహాను గారికి వీళ్ళకైనా తెలియాలిగా. వీళ్ళు కూడా మళ్ళీ వాళ్ళతో పాటు రావటం ఏంటి? వీళ్ళు ఏమనుకున్నారంటే ఈయన యొక్క శవాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అనుకుంటున్నారు, దొంగలించారు అంటున్నారు. వీళ్ళు తిరిగి లేచాడు అనుకోవట్లే. వీళ్ళు ఏమనుకున్నారు? యేసుప్రభు శవాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు, శవాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు వాళ్ళు అంటే వీళ్ళకి అట్లా మనిషికి అట్లా అనిపించింది అనమాట. శిష్యులకి బలి పెరగలేదు, ఈ స్త్రీలకే పాపం వాళ్ళకి తెలియలేదు. అపొస్తలుల కార్యం 2:31 అర్థమైందిగా. ఆయన బాడీకి పూయటానికి వచ్చారు, సమాధి అయితే చేయలేదు. ఆయన్ని జస్ట్ అట్లా కొనుక్కోబెట్టి వెళ్ళారనమాట. టైం సాలేదు వాళ్ళకి. దేవదూత ఆయన లేడు అక్కడ, ఆయన వెళ్ళిపోయాడు అనమాట. లేచి తెల్లవారుజామున లేచి. అపొస్తలుల కార్యము 2:31 క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధాన దినమున గుర్తు చేశాను. చాలండి. ఇది ఒక ప్రవచనం అనమాట. యేసుక్రీస్తు వారిని మట్టిలో ఎందుకని పెట్టలేదు అంటే దావీదు గారు ఎప్పుడో ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనాన్ని మళ్ళీ అపొస్తలుల కార్యంలో కూడా రాయటం జరిగింది. ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు చదవండి, మీకు అర్థమైంది. దావీదు గారు చెప్పిన మాట. శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. అది ఆయన్నే సమాధి చేయరని ఎప్పుడు చెప్పాడు దావీదు గారు? ఎప్పుడో ఈయన పుట్టక ముందే, కొన్ని వందల సంవత్సరాల ముందే చెప్పాడు దావీదు గారు.
ప్రవచనం ఆయనకి దేవుడి దర్శనం ద్వారాగా ప్రవచనం చెప్పించాడు అనమాట. యేసుక్రీస్తు వారిని మట్టి చేయరు, ఆయన యొక్క శరీరం కుళ్ళు పట్టదు, పైన సుగంధ ద్రవ్యాలు పూశారు కాబట్టి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు ఆయన యొక్క బాడీ. అది ఆ ప్రవచనం నెరవేరటానికి దేవుడు చూసారా మట్టిలో పెట్టనీయకుండా ఎలా చేశాడు. దేవుడు ఏదో నాకు మాట అంటే దాన్ని కరెక్ట్గా చేస్తాడు అనమాట. నెరవేర్చడానికి ఎన్ని లింక్స్ అయినా ఉంటాయి. చాలామంది ఏంటంటే యేసుక్రీస్తుల వారు ఇప్పుడు చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్తున్నారు కదా, ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నారు. మనకి ఏరియాలో తక్కువ, కానీ పెద్ద పెద్ద సిటీల్లో అయితే వాళ్ళ యొక్క బంధువుల యొక్క సమాధుల దగ్గరికి ఏం చేస్తారంటే సెంటు బాటిల్ అవన్నీ తీసుకెళ్ళి స్ప్రే చేసి శుభ్రం చేసి అన్నీ కూడా చేస్తారు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని దేవుడు చెబుతున్నాడు. సమాధికి డెకరేషన్ అవసరం లేదు. సమాధులు